హలో అయిపోమ్మ రవియా బ్రో బ్రో సినిమా గురించి కాదు బ్రో. సినిమా ఇప్పుడు ఏడుంది బ్రో. వారణాసి ఇంకో 2 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఆలో మీరు రిలీజ్ అయ్యి ఆ బొమ్మని రిలీజ్ చేస్తారు. మేము అట్లానే చూస్తాం అనుకో. ఈడిపించడానికి కూడా కాదు బ్రో. మమ్మల్ని ఇవ్వడం చేస్తేనే టిక్కు అనలేదు. ఇంకా మిమ్మల్ని విడిపిస్తాం బ్రో. ఒక చిన్న హెల్ప్ కావాలి బ్రో, ఒక ఫేవర్. మా వాడిది ఆధార్ కార్డు పోయింది. ఆధార్ నెంబర్ కూడా గుర్తులేదంట వానికి, ఎక్కడ సేవ్ చేసుకోలేదు. మీ దగ్గర 5 million users డేటా ఉందంట కదా, వీడిది కూడా ఉండే ఛాన్స్ ఉందా? ష్యూర్ బ్రో. ఏం కావాలి? ఫుల్ నేమా? ఫస్ట్ నేమ్ వచ్చేసి ప్రహ్లాద, లాస్ట్ నేమ్ ఇంటి పేరు ఇల్లు అదే భక్త ప్రహ్లాద. ఓకే బ్రో, చూసి చెప్పండి. దొరికిందా బ్రో? దొరికిందంటారా? అరే బ్రో, నీ ఈమెయిల్ చెప్పి పంపిస్తాడు. అవసరం లేదు, ఈమెయిల్ ఐడి కూడా ఉందా బ్రో? అంతేలే, ఆధారు పాన్ కార్డు ఉన్నప్పుడు ఇక ఈమెయిల్ ఎందుకు ఉండదు. కొంచెం దానికి పంపించండి బ్రో. అండ్ మనీ ఏమన్నా తీసుకుంటారా బ్రో? బ్యాంక్ అకౌంట్ కూడా యాక్సెస్ ఉందా అండి? సూపర్ కదా బ్రో. ఇంకేంది, మీరే ఒక 500 రూపాయలు అట్లా వాని అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, డేటా ఎక్కడికి పోదు. మన డేటా ఇప్పుడు ఎవరో చెప్పినట్టు డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు. అదే డేటాని ఒక పంది తినేసి బురదల మొత్తం దొర్లుతూ దాన్ని డిజాస్టర్ అంతా చేసింది అనుకోండి. ఇలాంటి హ్యాకర్లను మనం యూజ్ చేసుకొని దాన్ని ఆ డేటాని రికవర్ చేయొచ్చు. దాన్నే డేటా డిజాస్టర్ రికవరీ అని అంటారు. ఎప్పుడో చిన్నప్పుడు సీక్వెల్ చదువుకున్నాను అనమాట. సో మన డేటా అనేది ఎక్కడికి పోదు, సేఫ్గా ఉంటుంది. కానీ ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు, బట్ సేఫే.